ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని నేటి పాఠంలోకి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మనందరినీ మరొకసారి మాధ్యమం ద్వారా కలుసుకోవడానికి దేవా మీరు ఇచ్చినటువంటి కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, బయట ప్రపంచంలో జరుగుతూ ఉన్న విపరీతమైన పరిస్థితుల మధ్య మనందరినీ మీరు ఎక్కచారును భద్రపరుస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. మీకు వందనాలు. మీరు చూపిస్తూ వచ్చినటువంటి కృప కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ దైవదిన పాఠాన్ని మేము దీవెనకరంగా జరిగించడానికి కృప చూపించమని మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారు కదా? ఎండలు బాగా పెరిగిపోయినాయి. మన ఆరోగ్యాల గురించి జాగ్రత్త తీసుకుంటూ దేవునిలో బలపడుతూ పాపానికి దూరంగా జీవిస్తూ దేవుని నామాన్ని కనపరచడానికి మనమందరం వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ప్రపంచంలో ఏ ప్రక్కకి వెళ్ళినా ప్రతి మనిషి తన ఆలోచన ప్రకారం తన గురించి మంచిగానే ఆలోచిస్తూ ఉంటారు. ఏ మనిషి కూడా తప్పు చేశాను అని బయటికి చెప్పినా లోపల తన మనస్సాక్షి ముందు నిలబడి సమర్థించుకుంటూనే ఉంటాడు. అలా సమర్థించుకుంటూ ఉన్నప్పుడు వారికి దొరికే ఆత్మసంతృప్తి తిరిగి మరొక తప్పుకు వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. తప్పు చేయడం మానవ సహజం అని చెప్తా ఉంటారు. తప్పు చేసి తప్పించుకొని తిరగడం నేటి మానవ నైజం అనుకుంటే, ప్రతి మనిషి కూడా తను ఎదుర్కొనే సంక్షోభం దగ్గర తన మనస్సాక్షిని నిద్రపుచ్చడానికి ఎన్నో మాటలు చెప్తా ఉంటారు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటో తెలియడం లేదు కదా. ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలను చదువుతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇంగ్లీష్లో కూడా చదువుకుని తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇన్ ఆల్ యువర్ వేస్ ఎక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యువర్ పాత్స్. Be not wise in your own eyes. Fear the Lord and turn away from evil. It will be healing to your flesh and refreshment to your bones. ఈ పదాలు మనందరికీ సుపరిచితమైనవే. ఒక తండ్రి తన బిడ్డను సరిచేస్తూ ఆ బిడ్డ యొక్క జీవితాన్ని సక్రమపరిచే ప్రక్రియలో భాగంగా వాడినటువంటి పదాలు మన జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ వ్యక్తి ఒక దాని చేత ప్రేరేపించబడతాడు, తదుపరి ప్రతిస్పందిస్తారు. ప్రేరణకు ప్రతిస్పందనకు మధ్య, స్టిములస్కి రెస్పాన్స్కి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో మన సొంత ఆలోచన మీద ఆధారపడితే తప్పు నిర్ణయం తీసుకుంటాం. ఆ చిన్న ఖాళీలో దేవుని మీద ఆధారపడితే తప్పుకు దూరంగా మన జీవితాన్ని కాపాడుకుంటాం. మీకు ఈ మాట చెప్తే అర్థమవుతుంది. ఇది అలా చేయకుండా ఉంటే బాగుండేది, తొందరపడకుండా ఉంటే బాగుండేది, అయ్యో అనవసరంగా అలా చేశానే అనే భావన పైన కలిగిందా? అలా
మనం చేసిన పని కానీ అనిన మాట కానీ ఎంత నష్టం తెచ్చినాయి కదూ. అలా మనుషుల మధ్య సంబంధాలు తెంచేసిన పరిస్థితులు కొన్ని ఉంటే, కొంతమంది వ్యక్తులను మనం కోల్పోతే, మరికొన్ని పరిస్థితులు శ్రమకు వేదనకు కారణమైతే, దానికి కారణం ప్రేరణకు ప్రతిస్పందనకు మధ్య మనం ఆనుకున్న స్వనీతి అనుకోవచ్చు. ఇక్కడ తండ్రి ఇలా అంటా ఉన్నారు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నమాట. ఏ పరిస్థితులైతే మనం ప్రేరేపిస్తా ఉన్నాయో ఆ పరిస్థితుల మధ్య మీరు ప్రతిస్పందించడానికంటే ముందు, రెస్పాండ్ అవడానికంటే ముందు ఒక క్షణం దేవుని వైపు చూడగలిగితే, దేవా, తీవ్రమైన ప్రేరేపణలు వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు కోపం వచ్చేస్తూ ఉంది, కొన్నిసార్లు పాపం వెంట పరిగెట్టాలనిపిస్తూ ఉంది, కొన్నిసార్లు తప్పు చేయాలనే ప్రేరేపణ బలంగా నాటుకుంటా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం స్పందించాలి ప్రభువా అనేది మన అభిప్రాయం అయితే, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. శ్రోతలు, ఈ మాట మీరు విన్నారు కదూ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనే మాట. మన జీవితంలో అనేక సార్లు మనం చేసే పొరపాట్లు ఏంటండి అంటే, మన మీద మనకున్న నమ్మకం ఎంత బలీయమైందో తెలుసా? దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించడానికి కూడా వెనకాడం. అలా అనేక మంది దేవుని వాక్యానికంటే భిన్నంగా ఆలోచించగలమని, దేవుని వాక్యానికంటే మనకే ఎక్కువ జ్ఞానం ఉందని, దేవుని మాట కంటే ఎక్కువ మనకే తెలుసు అనుకుని మనం స్పందించిన తీరు ఈ దినాన మన దుఃఖానికి కారణం. తెలుసా ఈ సంగతి? దేని చూసి మనం అతిశయపడతా ఉన్నామో, దేనిని బట్టి మనం అలా స్పందించామో, ఏ ప్రేరణ దగ్గర మనం స్వయం మీద ఆనుకొని అప్పగించేసుకున్నామో, ఈరోజు దుఃఖానికి కారణం అదే కాదు. అందుకని ఈ తండ్రి అంటా ఉన్నారు తన బిడ్డతో, నా కుమారుడా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అనే మాట. దేవుని యొక్క అథారిటీకి, అధికారానికి ఒప్పుకోవాలి అంటే అప్పగించుకునే మనసు ఉండాలి. ప్రియ శ్రోతలు, మన జీవితాల్లో దేవునికి అప్పగించుకునే మనసు లేకపోతే మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది నష్టం వైపు మనం తీసుకెళ్తా ఉంటుంది. ఎవరైతే అలా దేవుని మీద కాక తమ సొంత ఆలోచన మీద ఆనుకొని నిర్ణయాలు తీసుకుంటా ఉంటారో వారి త్రోవలు సంక్లిష్టమవుతాయి అన్నమాట. వారి త్రోవల్లో నెమ్మది ఉండదు అనేమాట. వారు చేసే పనిపాటల్లో జయం ఉండదు అనేమాట. ఇలా ఆలోచిస్తూ పోతే అనేక మంది వారు చేస్తున్న ప్రయత్నాల దగ్గర కానీ, వారు నిర్వర్తిస్తున్న విధుల దగ్గర కానీ ఎందుకని వర్ధిల్లడం లేదో మీకు తెలుసా? ప్రేరణకి ప్రతిస్పందనకి మధ్య వారు ఆనుకుంటా ఉంది దేవుని యొక్క మాటల మీద కాదు, వారి సొంత జ్ఞానం మీద. తర్వాత అంటారు ఆయన 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుమనే మాట. మనుషుని యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం అని బైబిల్ చెప్తా ఉంది. ఏ జ్ఞాని కూడా తన జ్ఞానం ముందు దైవికమైన జ్ఞానం వెరితనంగా కనబడతా ఉంటుంది. అందుకని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నా, దేవుని మాటలు చెప్తా ఉన్నా, ప్రతి సందర్భానికి దేవుడు అన్నామనుకోండి, ఏంటి నీ పిచ్చి పట్టినట్టుంది, ప్రతిదానికి దేవుడు అంటారేంటి అని అంటుంటారు. అందుకని బైబిల్ అంటా ఉంది, మనుష్యుని యొక్క జ్ఞానము దేవుని వెరితనం కంటే తక్కువ అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, మనిషి ఎప్పుడైతే తన జీవితంలో దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోకుండా నేను జ్ఞానిని కదా అని అనుకొని వారి జీవితాల్లో వారు తీసుకునే నిర్ణయాలు చెడుతనాన్ని మూటగట్టుకోవడానికే కానీ వారు సంతోషంగా జీవించడానికి మాత్రం కాదు. శ్రోతలు, ఎన్నిసార్లు మనం మన అనుదిన జీవితంలో
మన సంబంధాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యక్తిగత జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా జ్ఞానులమనే కాదు, చాలా తెలివి కలిగిన వాళ్ళమనే కాదు మన అభిప్రాయం. అలా అనుకునే కదా ఈ నష్టానికి గల కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా ఉన్నమాట, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అనే మాట. ఈ మాటని అస్సలు ఒప్పుకోలేం మనం. ఎందుకండి అంటే మనిషికి దేవుని మాట ఎంత చులకనగా కనబడుతూ ఉంటుందో, మన సృష్టికర్త అయిన దేవుడు అనే విషయం మనకు అర్థమైతే, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనం చూసిన విషయం మనకు అర్థమైతే, మన దినాలలో ఒకటైనను కాకమునిపే మన గురించి తెలిసినటువంటి దేవుడి విషయం మనకు అర్థమైతే, మనం ఈ రోజున ఆలోచిస్తా ఉన్న విధానం ఎంత బుద్ధిహీనంగా ఉంటుందో కాదు. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళతా ఉన్నారో నాకు తెలియదు. బహుశా ఈ దినాన మిమ్మల్ని పాపానికి ప్రేరేపిస్తా ఉన్న సందర్భాలు అనేకముండి ఉండొచ్చు. తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్న సందర్భాలు పెట్టరేగిపోతా ఉన్నాయేమో. అంత మాత్రమే కాదు, నష్టం వెంటబడతా ఉన్నప్పుడు తప్పించుకోవడానికి మీరు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో. అయితే మీ ప్రేరణకు, మీ ప్రతిస్పందనకు మధ్య మీరు గనక దేవుని యొక్క మాట మీద ఆనుకోగలిగితే, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోగలిగితే, మీ జీవితాల్లో తప్పకుండా మేలు పొందుకుంటారు. ఒకసారి చదువుతారా అక్కడ ఏమనుందో? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇప్పుడు నేను జ్ఞానిని అని అనుకోనకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితేనమాట. ఎవరైతే జ్ఞానులం కదా అని విరవీగుతూ ఉంటారో వారి జీవితాల్లో కనబడేది ఒంటరితనం, లోన్లీనెస్. ఈ దినాన్న ప్రపంచంలో ప్రతి మనిషి కూడా జ్ఞానం ఎక్కువ అవుతా ఉన్న కొలది మానసికంగా ఒంటరి వాళ్ళు అయిపోతా ఉన్నారు. డబ్బుకు కొదవలేదు, స్నేహాలకు కొదవలేదు, సంబంధాలకు కొదవలేదు, హోదాకు కొదవలేదు, కానీ అంతరంగంలో శూన్యతను అనుభవిస్తూ ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు. కారణం చెప్పమంటారా? వారు జ్ఞానులు అనుకున్నప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయి సాధించేది ఏం లేదు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియ శ్రోతలు, నీ దేహానికి ఆరోగ్యం, అలాగే నీ ఎముకలకు సత్తువే కలుగును అని మాట చెప్తా ఉంటే, ఈ దినాన్న సైకోసోమాటిక్ డిసీజెస్తో, మానసిక ఒత్తిడి వలన శరీరం మీద కనబడే రుగ్మత లక్షణాలను బట్టి అనేక మంది సతమతమవుతా ఉన్నారు. మంచిగానే తింటారు కానీ నీరసం అంటారు, మంచిగానే పడుకుంటున్నారు అంటారు కానీ రెస్ట్ లేదంటారు, మంచిగానే పని చేసుకుంటూ ఉంటారు కానీ మనసు బాగాలేదంటారు. అలా కాదు, డబ్బులు చేతి నిండా ఉంటాయి కానీ ఏదో శూన్యత వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది. సమస్యలు వెంట సమస్యలు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. మీరు కోసమే కాచుకున్నట్లుగా, పరుగు పందెంలాగా ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నట్లే కనబడతా ఉంటాయి. కారణం ఏంటో చెప్పమంటారా? నా జీవితాల్లో ఎదురైన సమస్యల దగ్గర లేదా ఎదురైన ప్రేరణల దగ్గర మనం ప్రతిస్పందించే విధానం దేవుని యొక్క వాక్యమును బట్టి కాక మన సొంత జ్ఞానమును బట్టే గనక అదైనట్లయితే ఖచ్చితంగా మన జీవితాన్ని వెన్నంటి ఉండేది అనారోగ్యం, ఒంటరితనం, అలాగే నిస్సత్వం. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు దేవునికి స్థానం ఇవ్వాలనిపించడం లేదు కాదు. ఒకవేళ మీరు మంచిగా చదువుకున్నవారై ఉండొచ్చు, లేదా చదువు లేని వారైనా ఉండొచ్చు. చదువు లేనంత మాత్రాన జ్ఞానం అనుకోవడానికి లేదు. మీరు ఉన్న పరిస్థితుల్లో చాలా ఉన్నతంగానే కనపడతా ఉన్నారు. కానీ ఒక చిన్న మాట మర్చిపోకండి, మన జీవితాన్ని నష్టపరచడానికి కానీ, మన జీవితాన్ని కష్టాలమయం చేయడానికి కానీ, సుఖం అనే వల మన మీద వేసినప్పుడు వచ్చే ప్రేరణ దగ్గర దేవుని మీద ఆనుకుంటే ఆరోగ్యం, సొంత జ్ఞానం మీద ఆనుకుంటే అనారోగ్యం, ఒంటరితనం, వేదన కనబడతా ఉంది. ఒకవేళ ఈ దినాన్న మా ప్రియులైన వారు వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించాలన్నా, ఆరోగ్యాన్ని పొందుకోవాలన్నా దేవునికి అవకాశం ఇవ్వకపోతే వారి జీవితాల్లో మేలు పొందుకోవటం ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి నా ప్రియ శ్రోతలారా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రతిదినం
అనేక ప్రేరణలు గుండా మనం వెళ్తూ ఉంటాం. స్టిమ్యులస్ అనుకుంటాం. ఆ స్టిమ్యులస్ మధ్య ప్రేరణ దగ్గర ఒక్క క్షణం ఆగి, దేవా ఇది మంచిదేనా, ఇది చేయడం వల్ల మేలవుతుందా, దేవ మీరు నాకు సహాయం చేయండి అని అనగలిగితే మీరు స్పందించే విధానం మారుతుంది. తద్వారా అనేక శ్రమలను ఆపిన వారవుతారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మన సొంత జ్ఞానం మీద ఆధారపడక దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఇచ్చే నెమ్మదిని సమాధానాన్ని పొందుకొని మన ముందున్న కాలంలో నమ్మకంగా సేవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం అలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.